రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఆరోపించారు. సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని బోగా శ్రావణి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే సంజయ్ ని విచారించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు. సంజయ్ కుమార్ గారు ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు అంటే అధికారం, కాంట్రాక్టులు, డబ్బు కోసం మాత్రమే కాదు. మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు, నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయం. ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకెవరికి తెలియదు, వారే చెప్పడం జరిగింది అందరికి. ప్రముఖ పాత్ర ఈయనది కూడా ఉంటది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినామో లేదో, మేము ఫోన్లు చేసినామో లేదో, క్షణాలలో అక్కడికి పోలీసులు రావడము, లేకపోతే క్షణాలలో ఈయన పోయి ఉండడము, ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడము, బెదిరించడము, ఇలాంటి పరిస్థితులు కనిపించినాయి. ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్ కి దూరంగా ఉండండి, ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్ లో ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది. సంజయ్ కుమార్ అయితే అది కూడా ఒక కారణం. ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు? మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమీడియట్ గా సిబిఐకి అప్పగించాలి, సమగ్ర విచారణ జరిపించాలి. అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి. వారి మీద కూడా ప్రధాన పాత్ర వారిది ఉంటది. దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈ రోజున ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఖచ్చితంగా విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి, నిందితులకు తగిన శిక్ష పడాలి. హక్కున చేర్చుకొని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. తప్పకుండా బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా తలుపులు తెరిచి ఉంచుతుంది. అందరము కలిసి ఎదుగుదాము, అందరము కలిసి ప్రజలకు అండగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజల తీర్పు అనేది కూడా ఖచ్చితంగా నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటాము.